ఉత్తరాఖండ్లో నా పేరు బోలే బాబా, మహారాష్ట్రలో నా పేరు ఏదైతే ఇందాపూర్, హర్యానాలో నా పేరు జై అంబే మాగ్రో, ఆంధ్రాలో నా పేరు హెరిటేజ్. ఇవన్నీ ఒకళ్ళే. వాళ్ళ వెబ్సైట్లోనే డైరెక్ట్గా నెంబర్ 17 22 ప్లాంట్లు ఉన్నాయి. దాంట్లో నెంబర్ 17 ప్లాంటు ఇందాపూర్ డైరీ, నెంబర్ 21 జై అంబేమా అగ్రో. అంటే చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ డైరెక్ట్ గా సప్లై చేస్తే ఇది కల్తీ అనేది అందరికీ తెలుసు కాబట్టి యాక్సెప్ట్ చేయరు. బయట నుంచి రకరకాల ఎలిగేషన్స్ వస్తాయి. ఎందుకంటే ఆల్రెడీ కేరళలో నిషేధం, దట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డైరెక్ట్ గా హెరిటేజ్ పార్టిసిపేట్ చేసింది అనుకోండి, ఎస్ మీ కంపెనీ పార్టిసిపేట్ చేశారని చెప్పి డైరెక్ట్ గా ప్రతిపక్షాలు ఎలిగేషన్ చేస్తాయి కాబట్టి సో అందుకని ఏం చేశాడు, తెలివిగా ఇందాపూర్ నుంచి సప్లై చేశాడు. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. చంద్రబాబు నాయుడు గారు అలియా సిబిఎన్ అన్నట్టుగా అక్కడ ఇందాపూర్, ఇక్కడ హెరిటేజ్. మరి ఇదే ఇందాపూర్ డైరీ నుంచి 2015 సంవత్సరంలో 295 రూపాయలకి టీటీడీకి నెయ్యి సప్లై చేశారు. 2016 సంవత్సరంలో ఏదైతే 278 రూపాయలకి సప్లై చేశారో, సప్లై చేసినప్పుడు 2016 సెప్టెంబర్లో డిస్క్వాలిఫై అయింది. మరి డిస్క్వాలిఫై అయినటువంటి ఇందాపూర్ని మళ్ళీ 6 నెలల్లో ఎవరు క్వాలిఫై చేశారు? ముఖ్యమంత్రిగా మీరు దగ్గరుండి క్వాలిఫై చేయించింది వాస్తవం కాదా? ఎవరు చేసిన కర్మ వారణ భగింపక ఏరికైనా తప్పదన్నా.